భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబుల కలకలం రేగింది. ప్లాట్ఫామ్ పైనే భారీ శబ్దంతో బాంబు పేలినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే ఒక వీధి కుక్క ప్రాణాలు కోల్పోయింది. ప్లాట్ఫామ్ పై నల్లని 2 సంచులు వదిలి వెళ్లారు ఒక గుర్తు తెలియని వ్యక్తి. ఈ 2 సంచుల్లో సుమారుగా 24 నాటు బాంబులు ఉన్నట్లుగా గుర్తించారు. సంచిలోని బాంబులను ఆ వీధి కుక్క కొరకడంతో ఒక్కసారిగా అవి పేలి ఆ కుక్క అక్కడికక్కడే తునాతునకలైనట్లుగా తెలుస్తోంది. ఈ భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. అప్రమత్తంగా ఉండాలంటూ నగరవాసులకు సూచనలు చేస్తున్నారు. అయితే అసలు ఈ నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ వ్యక్తి ఎవరు, అక్కడ ఎందుకు వదిలి వెళ్ళాడు, రైల్వే ట్రాక్ మీద ఎందుకు వదిలి వెళ్ళాడు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రైల్వే ట్రాక్ మీద వదిలి వెళ్ళడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా దీని వెనక? సహజంగా కొన్ని సందర్భాల్లో మనం చూసాం, రైల్వే ట్రాక్స్ని డ్యామేజ్ చేసి పెద్ద నష్టం చేసేందుకు కూడా చాలామంది ప్లాన్స్ చేస్తూ ఉంటారు, పెద్ద కుట్రలు పన్నుతూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి హై అలర్ట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నాటు బాంబులు రైల్వే ట్రాక్ మీద ఎందుకు వదిలి వెళ్ళారు, అసలు ఎవరు వదిలి వెళ్ళారు? ఒకవేళ ఎవరైనా సరే వాటి నుంచి అంటే వాటిని ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఉండి వాటిని ఎక్కడైనా పడేయాలి అనుకుంటే, వాటి నుంచి తాము దూరంగా వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా ఎవరూ లేని ప్రదేశంలో వేస్తుంటారు సహజంగా తీసుకువెళ్ళి. ఏ చెట్లలోనో పొదల్లోనో ఎక్కడైనా గుంత తీసి పాతి పెట్టడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ పబ్లిక్ ప్లేస్లో, అందులోనూ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ దగ్గర వదిలి వెళ్ళారంటే దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీరు చూస్తున్నారు, ఆ 2 నల్ల బ్యాగుల్లో నాటు బాంబుల్ని వదిలేసి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. చిన్న సైజ్ బాంబ్స్ కొంచెం. ఈ నేపథ్యంలో అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో మరోవైపు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఉదయ్, ఆ బ్యాగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వ్యక్తి ఎవరు? రైల్వే స్టేషన్ అంటే సీసీ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి కదా అక్కడ, సో ట్రాక్ చేస్తున్నారా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అసలు ఈ అంశానికి సంబంధించి? ఎస్ నందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లోని మొదటి ప్లాట్ఫామ్ పై గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను వదిలి వెళ్లారు. అయితే ఆ నాటు బాంబులను పూర్తిగా అక్కడికి వెళ్ళినటువంటి ఒక వీధి కుక్క వాటిని కరవడంతో ఆ బాంబుల్లో ఒక్కసారిగా విస్ఫోటనం కలిగి అక్కడికక్కడే కుక్క కూడా మరణించినటువంటి పరిస్థితి. దీంతో భారీ శబ్దం రావడం, ఒకసారిగా కుక్క విగత జీవిగా మారడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా బెంబేలెత్తిపోయారు, పరుగులు తీశారు. అయితే వెంటనే రైల్వే పోలీసులు స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి 3 టౌన్ పోలీసులు కూడా స్పందించి హుటాహుటిన భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఒక మొదటి ప్లాట్ఫామ్ పై చేరుకున్నారు. ప్రస్తుతం దాదాపు ఒక్కో నాటు బాంబు ప్రస్తుతం ఉల్లిగడ్డ సైజులో ఉన్నట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. వాటన్నిటి కూడా రికవరీ చేస్తున్నారు. ప్రస్తుతం జాగిలాలను రంగంలోకి దింపినటువంటి పోలీసులు, రైల్వే పోలీసుల సహకారంతో ప్రస్తుతం ఎన్ని బాంబులు ఉన్నాయనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొత్తం 2 సంచుల్లో సుమారు 12 మేరకు పైగానే ఇంకా నాటు బాంబులు లభ్యమైనట్లు మనకు సమాచారం అవుతుంది. వాటన్నిటిని కూడా అత్యంత సురక్షితమైనటువంటి బకెట్లలో వాటిని తీసుకెళ్లి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం అంటే ఇది సాధారణంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే వదిలి వెళ్లారా, లేదంటే ఏదైనా కుట్ర కోణం దాగుందా అనే అంశంపై కూడా ప్రస్తుతం రైల్వే పోలీసులు, అదేవిధంగా అటు బాంబ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసి రైల్వే స్టేషన్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అటు జాగిలాల సహకారంతో, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ సహకారంతో తనిఖీలు ముమ్మరంగా సాగిస్తున్నారు. ఎందుకంటే భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంకు వెళ్లాలంటే అత్యంత ప్రధానమైనటువంటి సులభమైనటువంటి మార్గం రైల్వే మార్గమే. సో భద్రాచలం రోడ్డు వరకు చాలా మంది, చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు భద్రాచలం వెళ్లేందుకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. చాలా అతి సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్లేందుకు, అదేవిధంగా భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం వెళ్లేందుకు అతి చివరి రైల్వే స్టేషన్ కూడా భద్రాచలం రోడ్డే. సో ప్రయాణికుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. సో ఎవరైనా కుట్ర కోణంలో భాగంగానే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ని టార్గెట్ చేసుకున్నారా, రైల్వే స్టేషన్ లో ఏదన్నా చాలా పెద్ద ఎత్తున ప్రమాదం క్రియేట్ చేయాలని ముందస్తుగానే పథకం ప్రకారం రచించే నాటు బాంబులను వదిలి వెళ్లారా, లేదంటే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే అనేక కోణాల్లో ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం వల్ల కూడా చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ మరింత ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ప్రధానంగా ఉల్లిగడ్డ సైజులోనే బాంబులు ఉన్నట్టు ఇవన్నీ కూడా నాటు బాంబులుగా ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతుంది. ఈ నాటు బాంబుల్ని సహజంగానే ఉల్లిగడ్డ స్థాయిలో ఆ
పరిమాణంతో బాంబులు తయారు చేసి కొన్ని దోసకాయల్లో ఆ బాంబుల్ని ఉంచి వన్యప్రాణులను మట్టబెట్టేందుకు కొంతమంది వన్యప్రాణుల వేటగాళ్ళు ఈ పంతాలో ఈ ధోరణిలో ఎక్కువగా బాంబులు తయారు చేయడం, దండకారణ్యంలో కావచ్చు అభయారణ్యం ప్రాంతాల్లో వన్యప్రాణులను మట్టుపెట్టేందుకు ఈ తరహా మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటారని మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది. అయితే ఇది వన్యప్రాణుల వేటగాళ్లే ఈ బాంబులను తయారు చేసి అభయారణ్యమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నటువంటి కిన్నెరసాని అభయారణ్యం కావచ్చు, లేదంటే ఇతర సుదూర ఏజెన్సీ ప్రాంతాలకు తీసుకెళ్తుండగానే ఈ వదిలి వెళ్లారా, లేదంటే పోలీసులు తనిఖీల్లో భాగంగా బయట పోలీసులు ఉన్నారన్నటువంటి సమాచారంతో ముందస్తుగానే వాటిని వదిలిపెట్టి వెళ్లారా, లేదంటే ఏదైనా ప్రమాదం క్రియేట్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో కావచ్చు, కుట్రకోణంతో ఈ నాటు బాంబులు, ఎందుకంటే ఆ స్థాయిలో ఆ సంఖ్యలో నాటు బాంబులను వాళ్ళు పూర్తిగా పబ్లిక్ మార్గం గుండా పూర్తిగా ప్రజల మధ్య నుంచి సంచరిస్తూనే పూర్తిగా తీసుకెళ్ళడం కూడా చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అనేక రైల్వే ప్రమాదాలు కావచ్చు, అటు ప్రధానంగా రైల్వే మార్గాల్లో కావచ్చు, రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు కావచ్చు, అటు పబ్లిక్ ప్లేసుల్లో కావచ్చు, ఇటువంటి మందుగుండు సామాగ్రితో సంచరించడం కూడా నేరం. కాబట్టి చాలా జాగ్రత్తగా వేటగాళ్ళు కూడా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఇంత నిర్లక్ష్యంగా దాదాపు 12కు పైగా నాటు బాంబులను పబ్లిక్ ప్లేస్ల గుండా తరలించడం నిజంగా ఇది వన్యప్రాణులను మట్టు పెట్టేందుక, లేదంటే దీని వెనుక ఏదైనా ప్రమాదం ఉందా అనే అంశంపై కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. ఒకటి, ఎవరైనా సరే ఈ నాటు బాంబులు లాంటివి ఒకవేళ ఉన్నా వాటిని ఎవరికి దొరకకుండా ఎక్కడైనా పడేయాలనుకున్నా, వాటి నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నా పూడ్చిపెట్టడమో చెట్లలోనో పొదల్లోనో ఎక్కడో వేస్తారు. బట్ ఇట్స్ ఎ పబ్లిక్ ప్లేస్, రైల్వే ట్రాక్ దగ్గర అంటే. సో అదేదైనా ఇంటెన్షనల్గా పెట్టుండొచ్చు అన్న కోణంలో ఆలోచించడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సీఎం పర్యటన జరిగింది నిన్న. ఈ సమయంలో మళ్ళీ అక్కడ బాంబులు కనిపించడం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమే కదా, కొంచెం హై అలర్ట్ ఉండేటువంటి సిచ్యువేషనే కదా. ఎగ్జాక్ట్లీ, నిజానికి చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. కొత్తగూడెం చాలా పారిశ్రామిక కేంద్రం కూడా, సో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రస్తుతం రైల్వే పోలీసులు మాత్రం అసలు బ్యాగుల్ని ఎవరైనా వదిలి వెళ్లారా, లేదంటే ఆ బ్యాగులు కుట్రకుండలో భాగంగానే అక్కడ ఉంచారా అనే అంశంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఆ మందు అంటే ఆ మందుగుండు సామాగ్రి కావచ్చు, ఆ ఉల్లిగడ్డ పరిమాణంలో ఉన్నటువంటి ఆ బాంబులో ఎటువంటి కెమికల్ ని వాళ్ళు నిక్షిప్తం చేశారు, ఏ విధంగా వాళ్ళు ఈ బాంబ్స్ నాటు బాంబులు తయారు చేశారు, వాళ్ళకి మందుగుండు సామాగ్రి ఎక్కడి నుంచి లభించింది, ఇలా అనేక కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ అంతా కూడా ప్రస్తుతం సురక్షితంగా ఉంచేలా ప్రస్తుతం పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలన్నిటి కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ప్రయాణికులు మాత్రం ఒక్కసారిగా బాంబు శబ్దం రావడంతో పూర్తిగా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో రైల్వే పోలీసులు అక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం దాదాపు 12కు పైగా నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. అయితే అక్కడే ఉన్నటువంటి విగత జీవిగా పడిపోయినటువంటి ఆ కుక్క యొక్క మృతదేహాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా ప్రస్తుతం కలెక్ట్ చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా దాదాపు బాంబులు కలకలం మాత్రం ఒకసారిగా ప్రయాణికులను అయితే ఆందోళనకు గురిచేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు మరి ఉదయం 11 గంటలకు ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది ప్రయాణికులు కూడా ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. నిన్న సీఎం రేవంత్ పర్యటన జరిగింది. ఈ రోజు నాటు బాంబుల కలకలంతో ఒకసారిగా కొత్తగూడెం ఉలిక్కి పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రధానంగా నిన్ననే సరిగ్గా 24 గంటల క్రితమే కిన్నెరసాని అభయారణ్యం సుమారు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి 12 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కిన్నెరసాని అభయారణ్యంలో వన్యప్రాణుల వేటగాళ్లను కూడా ఫారెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం పరిసర ప్రాంతంలో వన్యప్రాణుల వేట కొనసాగుతుంది. సో వారి దగ్గర నుంచి నాటు తుపాకీలు కావచ్చు, మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. సో వన్యప్రాణుల వేటగాళ్లే ఈ నాటు బాంబులను తరలించే ప్రయత్నం ఉదయ్, మనం ఈ విషయంలో అంటే ఇప్పుడు మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. మరోవైపు మన విజయవాడలో చూసాం, విజయవాడలో మావోయిస్టులు అనేది మనం ఊహించలేము. అలాంటిది విజయవాడలో అంత పెద్ద ఎత్తున మావోయిస్టులు వచ్చారు తలదాచుకోవడానికి. సో అలా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో ఇలా వదిలేసి వెళ్ళడం, ఈ కోణంలో కూడా ఏదైనా ఆలోచించవచ్చా మనం? ప్రస్తుతం అయితే దర్యాప్తు తర్వాతనే మనం పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మనం కేవలం ఒక ఊహాజనితమైనటువంటి అంశాన్ని మాత్రమే, అభిప్రాయాన్ని మాత్రమే ప్రకటించవచ్చు. కానీ మావోయిస్టులు జిల్టన్ 6 నే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అటు భద్రతా బలగాలపై వ్యూహాత్మక మెరుపు దాడులు చేయడంలో ప్రధానంగా ఎక్కువగా వాళ్ళు నాటు బాంబుల కంటే కూడా జిల్టన్ 6 పై ఎక్కువగా ఆధారపడుతుంటారు. కానీ వన్యప్రాణుల వేటగాళ్లు మాత్రం పూర్తి స్థాయిలో నాటు బాంబులను ఎక్కువగా వినియోగిస్తుంటారు వన్యప్రాణులను మట్టు పెట్టడానికి. సో ఇది దాదాపుగా వన్యప్రాణుల వేటగాళ్ల యొక్క చర్యగానే మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక కోణాల్లో దర్యాప్తు దానికి తోడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం వల్ల కూడా అనేక కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఈ అంశానికి సంబంధించి, విచారణ ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి. సో మొత్తం మీద ఇప్పుడు ఈ నాటు బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో. అయితే ఎవరు వీటిని అక్కడ వదిలేసి వెళ్ళుంటారు? ఇట్స్ వెరీ క్లియర్.
ఇదేదో ఇంటెన్షనల్గా జరిగినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే నాటు బాంబులు ఉన్నాయి, వాటిని దొరకకుండా ఎక్కడైనా వేయాలనుకుంటే దూరంగా తీసుకువెళ్తారు. ఏ అడవుల్లోనో కొండల్లోనో ఎవరికి దొరకని ప్రాంతాల్లోనో ఏ గొయ్యి తీసి పాతి పెట్టడం లాంటివి ఇలాంటివి ఏదైనా చేస్తారు. ఇవన్నీ కాదనుకుంటే వాటిని డిఫ్యూజ్ చేస్తారు పూర్తిగా. సో అలా కాకుండా పబ్లిక్ ప్లేస్లో వాటిని వదిలేసి వెళ్ళారు. అంటే ఎవరైనా ఇక దొరికిపోతామన్న భయంతో వాటిని క్యారీ చేస్తున్న సమయంలో దొరికిపోతామన్న భయంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా, లేదు అంటే ఏదైనా నష్టం చేయాలన్న ఉద్దేశంతో ఇంటెన్షనల్గా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా? ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతం అక్కడ రైల్వే స్టేషన్లో. సో ఒకవేళ ఏదైనా ఇంటెన్షనల్గా నష్టం చేయాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఒక ప్లాన్తో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా? ఈ కోణంలో విచారణ జరుగుతోంది. అట్ ది సేమ్ టైం ఉదయ్ చెప్పినట్లుగా కొంతమంది వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కొన్ని గన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళలో ఎవరైనా తప్పించుకొని పారిపోతూ వాటిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా, అక్కడ ట్రైన్ ఎక్కేశారా, అక్కడ రైల్వే స్టేషన్లో వాటిని వదిలేసి, ఈ కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఒక వీధి కుక్క వెళ్ళి ఆ సంచులు అక్కడ కనిపించడంతో ఏదో ఉంది కదా అని వాటిని కొరకడంతో అది పేలినట్లుగా తెలుస్తుంది. ఆ కుక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు, రైల్వే పోలీసులు స్పందించారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ఏదో పేలిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుందన్న భయంతో వెంటనే ఇప్పుడు విచారణ ప్రారంభించారు ఇప్పటికే. సో మీరేమనుకుంటున్నారు, ఏం జరిగి ఉండొచ్చు అసలు అక్కడ, అవి అక్కడికి ఎలా వచ్చాయి అనేదే చాలా కీలకమైనటువంటి ప్రశ్న. సో దీనికి సంబంధించి అందులోనూ వాటిని ఎలా తయారు చేశారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు దాంట్లో బాంబుని తయారు చేయడానికి అనే దాని ఆధారంగా కూడా విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆయా ప్రాంతాలకి దగ్గరలో అవైలబుల్గా ఉండేటువంటి మెటీరియల్ని ఉపయోగించి వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఉదయ్ చెప్పినట్లుగా సహజంగా మావోయిస్టులు అయితే జిల్టిన్ స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది జంతువులను వేటాడే వాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ సైజ్ కూడా ఇంపార్టెంటే, చిన్న సైజు ఒక సహజంగా ఆనియన్ సైజులో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆనియన్ సైజ్ అంటే సహజంగా జంతువులను వేటాడడానికి ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో నాటు బాంబుల్ని ఉపయోగించి జంతువులను వేటాడడం అనేది ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు అలా జరిగేది, కానీ ఇప్పుడు జంతువులను వేటాడడం అనేది ఇల్లీగల్ కాబట్టి నాటు బాంబులను ఉపయోగించి వేటాడితే ఖచ్చితంగా సౌండ్స్ వస్తాయి, ఈజీగా ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని క్యారీ చేయడమైనా తయారు చేయడమైనా లేదంటే వేరే దగ్గర నుంచి, ఇవన్నీ కూడా రిస్క్ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు నాటు బాంబులు అలా ఉపయోగించడం అనేది చాలా తక్కువగా ఉంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ డౌట్స్. సో మీకేమనిపిస్తుంది? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకు ఎవరు వీటిని అక్కడ పెట్టుండొచ్చు, లేదంటే ఎవరు ఏ కారణంతో వాటిని అక్కడ పెట్టుండొచ్చు అనే కోణంలో ఆలోచిస్తే మీకేమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ ఫ్లాగ్షిప్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ ఇప్పుడు మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4th మార్నింగ్ 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను అండ్ సూపర్ హీరో తేజ సర్జా గారు కలిసి వస్తున్నాం. మీరు అందరూ రండి, మనం అందరం కలిసి ప్రారంభిద్దాం. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.